అదొక లెక్క పక్క మనం మాట్లాడగలమా? అయినా సాహసిస్తూ ఉండ మీ అందరి యొక్క ఆశీర్వాద బలంతో నేను ఆయన గురించి మాట్లాడడానికి సాహసిస్తూ ఉన్నాను. ఎందుకంటే కొండగాలిని ఒక సీసాలో బంధించాను. ఒకవేళ బంధించడానికి కొండగాలి అనిపించుకోదు, లక్షణాలు మారిపోతాయి. కాబట్టి ఒక మహాసముద్రాన్ని ఒక బుడగతో, ఈ బుడగ మహాసముద్రం అనుకుంటే ఎట్లా? ఆ బుడగ కూడా మహాసముద్రంలో భాగమే. అయితే ఎంతటికి మనం ఎంత చూడం? సముద్రంలో ఈ చిటికిన వేలు ఉంచి ఉప్పని ఊదితే అందులో ఎన్ని తుంపరలు వస్తాయో అంత తుంపరంతా తెలుసుకున్నాను అన్నాడు ఒక ఆయన. ఇంకా సముద్రం అంతా ఎప్పుడు తెలుసుకోవాలి? తెలివి ఎపింత లేనియడా తృప్తుడనై కరివంటి సర్వము తెలిసిపోయినంచు గర్వితమ తినివేరించి తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులనే పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై ఏమి తెలియని వాడనై వెలగింది. ఏమైపోయిందంటే గతమయ్యే నిరాంతర గర్వము. సముద్రంలో ఒక తుంపరంతా తెలుసుకున్నాను. ఏమని? ఈ తుంపరంతా తెలుసుకునే దానికి నా శక్తి చాలంటే ఈ సముద్రం గురించి నేనేం తెలుసుకుంటాను అని చెప్పి అనుకున్నాడు. వాడి వ్యక్తిత్వమే లుప్తమైపోయింది, వాడు లేకుండానే వేరు. అది స్థితి. బాబా గారు అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్. నేను ఆయన ఫకీర్ ఉన్నాడు. ఆయన ఫికిర్ లేనివాడు ఫకీర్. ఫికిర్ అంటే ఏ విధమైనటువంటి సంశయం కానీ అనుమానం కానీ లేనటువంటి వాడు ఫకీర్ అన్నమాట. అటువంటి ఫకీర్ దొరకడం మీకు అరుదురా అన్నాడు ఆయన. బస్సులో కూర్చున్నాం, డ్రైవర్ని నమ్ముకొని కూర్చున్నాం. డ్రైవర్ మీద నమ్మకం లేకపోతే కూర్చుంటామా? ఆ విధంగా ఎప్పుడైతే మన డ్రైవర్ని నన్ను బస్సులో కూర్చుంటామో నిశ్చింతగా ఉంటాం. మనం నమ్మకం లేకపోతే మనసు స్థిమితంగా ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఈ ఫకీరు పగ్గాలు నీకు ఇచ్చేసాడో నేను బేటికి నిర్భయంగా ఉన్నాను. అది నేను అనేటటువంటి భావన ఎక్కడైతే లుప్తమైపోయి ఉంటుందో అదే స్థితి. దాన్ని వర్ణించడానికి వీలు పడదు. ఒకప్పుడు ఆయనేమో మాటల్లో ద్వైతం చెప్తాడు బాబా గారు, ఆచరణలో అద్వైతం. తన ఆచరణలో ప్రతిదీ అద్వైతమే. అద్వైతం చెప్పడానికి కుదరదు. చెప్పాలంటే ద్వైత స్థితికి దిగి రావాల. అవరోహణ, అవతారం కిందికి దిగాల. దిగితే కానీ ఆ భేదం ఏర్పడదు. ఆ భేద దృష్టి ఉంటేనే తప్ప నువ్వు నేను అని కదా. నువ్వు నేను లేని స్థితే ఆ స్థితి. అది చెప్పడానికి ఇంతకుముందు చెప్పారు. అదే అవాంగ్ మానస గోచరం, నా వాక్ నా మానస గోచరం. అనూహ్యం, ఊహకు అతీతం, అనిర్వచనీయం. నోటికి అందదు. నోటికి అందింది ఈ మాటలన్నీ. ఇవన్నీ తప్పుడు కొత్తలే. ఊహకు అందకుండా ఉండేది సత్యం. మనం మాట్లాడేదన్నీ ఊహలకు అందేది. కాబట్టి ఇవన్నీ అబద్ధాలే. నా వాక్ నా మానస గోచరం. తమిళియన్లో ఒక మహాభక్తుడు ఉండాలండి. ఆ తమిళంలో ఎన్నో కీర్తనలు రాశాడు, వేల కీర్తనలు. ఇక చనిపోతాడనేటప్పుడు లాస్ట్ ఏ కీర్తన రాశాడో తెలుసా మీకు? ఎవరికైనా తెలుసుంటే చేయబోయి కట్టండి. తెలియదు. లాస్ట్ ఏం రాసి, ఇంతవరకు నేను రాసిన కీర్తనలన్నీ అబద్ధాలని రాసేసి. ఎందుకంటే ఇవన్నీ ఏం అయిపోయింది. కాబట్టి బాబా గారు మన చేతనే చెప్పిస్తారు. అదే ఆయన దగ్గర ఉండే లాభం. మచ్చుకు ఒక చిన్న ఉదాహరణ. షిరిడీలో బూటీ తెలుసు మీకు అందరికీ. బూటీ వాడ కట్టాడుగా, అక్కడ కదా సమాధి మందిరం అంతా ఉంది. ఆ బూటీ వాడలో కృష్ణ మందిరం కడదామని ఆయన ఆలోచన. బూటీకి మొట్టమొదట, బాబా కాదు. ఆ కృష్ణ మందిరం కట్టేటప్పుడు అనుకోకుండా బాబా గారు అక్కడికి వస్తాడు, ఆ మందిరాన్ని ప్రాంగణానికి. ఆయన చూస్తే ఆయన సంతోషపడిపోతాడు. బూటీ, బాబా గారు మీరు వచ్చారు, చాలా మంచిది. ఈ తాగుంది చూసారా, కృష్ణుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ఈ ప్రతిష్టకు ముందుగా మీరు వచ్చారు కాబట్టి మీరు ఇక్కడ కూర్చుంటే ఈ స్థలం పావనం అవుతుందండి అని అంటాడు బూటీ. ఎవరితో? బాబాతో. అప్పుడు బాబా అంటాడు, బాబా ఒక నవ్వు నవ్వి,
బూటి నువ్వు ఒక పిచ్చివాడివి అని అడిగాడు. బూటి మాట పడేవాడు కాదు. నన్ను ఇప్పుడు పిచ్చివాడనే ఎందుకన్నాడు. నేనేం తప్పు చెప్పినానని నన్ను పిచ్చివాడు అంటున్నావు అని అంటాడు. అప్పుడు బాబా, ఈ ప్రశ్న కూడా సాయిని అడుగుతావా? కొన్ని ప్రశ్నలు భవిష్యత్ కాలానికి వదిలిపెట్టు, ఆ భవిష్యత్ కాలమే నీకు సమాధానాలు చెప్తుంది అంటాడు. ఆయన గమ్ముండిపోతాడు. కాలాంతరంలో ఆయన కాలం అయిపోతాడు. హిందువులు ముస్లింలు పిరుగులాడతారు, నేను చేస్తున్న కర్మ తెలియదు. అసలు అంతా అయిపోయింది, ఏకగ్రీవమైపోయి ఆ తర్వాత మంచి ఒక కృష్ణ విగ్రహం పోయింది, మర్చిపోయినాడు. షిర్డీ సాయిబాబా విగ్రహాన్ని తీసుకొని ప్రతిష్ఠ చేస్తాడు. ఆ ప్రతిష్ఠ చేసేటప్పుడు లోపల బాబా వాణి వినబడుతుంది. ఎవరికి? ఊటీకి. ఊటీ చూసావా, ఇప్పుడు ఎవరు ఇక్కడ ప్రతిష్ఠ అవుతూ ఉండేది? కృష్ణుడా? అప్పుడు నేను నీకు చెప్పడం వీరిపోతాడు. అయ్యా కృష్ణుడు కాదు, ఇక్కడ ప్రతిష్ఠ అయ్యేది నేనే అని కనుక నేను చెప్పాను అనుకో, అది అహంకారం సూచిస్తూ ఉంటుంది. ఆయన ఎంత ఆలోచన చేసి అప్పుడు సమాధానం చెప్పలేదో చూడండి. ఇక్కడ ప్రతిష్ఠ కాబట్టి నేనే కాబట్టి నీకు అప్పుడు నేను చెప్పడం అహంకారం అవుతుంది. అప్పుడు చెప్పలా, ఇప్పుడు నీ అంతర్వాణి నీకే చెప్తావు, అది విను అంటాడు. చూసారా, మనకే సమాధానం పరుస్తాడు. ఇటువంటి కొల్లలు మీరు పొలావు తింటే నాకేంటి లాభం? నాకు అనుభవమా? మీరు జిల్లని ఎండాకాలంలో ఇప్పుడు తాగారు ఏది జ్యూస్ తాగారు కదా, మీరు తాగితే ఆనందం నాకు, నేను కూడా జ్యూస్ తాగితే మీకు వచ్చిన ఆనందం నాకు తెలుస్తాను. కాబట్టి బాబా గారి అనుమతి ఆయన కట్టగలిగింది, ఈయన గిట్టగలిగింది, ఈయన గిట్టగలిగిన పుస్తకాలు రాసి ఉపన్యాసాలు చెప్పి నీళ్ళు జరిగిందా అని అడిగాడంటే నాకు జరగలేదు. అందువల్ల నేను నా చిన్నప్పటి నుంచి, నాకు ఇప్పుడు 80 కావస్తుంది, ఒక సంవత్సరం తప్ప 80, ఎక్కువసేపు మైక్ పట్టుకోలేను కాబట్టి అది తెలియజేసి అశ్వరి చేస్తాను. అందువల్ల నా చిన్నప్పటి నుంచి నేను సామాన్యంగా బాబా గారు చెప్పినట్టుగా ఒకరు చెప్తే డూడు కోసం అలాగే వినే తత్వం కాదు. నాకు మా పెద్దవాళ్ళకు మమ్మల్ని అట్లా తయారు చేశాడు. చాలామందిని పరీక్ష చేస్తారు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస కూడా ఒక మాట చెప్పాడు. వీరబ్రహ్మం గారు కూడా, విరాట్ కోహ్లీ వీరబ్రహ్మం గారు కూడా ఒక మాట చెప్పాడు. రాబోయే కాలంలో ఉల్లిగడ్డ గొప్ప గురువు వస్తాడురా, బీ కేర్ఫుల్, జాగ్రత్త అన్నాడు. పరీక్ష చేసి కానీ ఆ లక్షణాలు ఉంటే కానీ డోంట్ యాక్సెప్ట్. ఇప్పుడు అత్తర్ సాయిబ్ అన్న తర్వాత అత్తర్ వాసన రావాలి. మీకు కరవాడ వాసన వస్తే ఎట్లా? అదేంద్ర సాయిబు ఈ వాసన వస్తామంటే ఇదే అత్తర్ వాసన రాని అడగాలి కదా. మనం అడగం, భయం. మా వాడేం చెప్పేస్తాడు, మనం ఏం వెళ్ళిపోతాం. ఆ భయం ఉన్నంత వరకు మీకు తత్వం అర్థం కాదు. నిర్భయత్వమే దైవత్వము. ఆ భయరహితుడు ఎవరో వాడు నిజంగా వేదాంతి. మీ చేతిలో బ్యాటరీ ఉంది, చీకట్లో పోయేదాన్ని భయపడతారా? బ్యాటరీ ఉంటే వాడు ధైర్యంగా పోతాడు. అదే ఎవరి హృదయంలో, ఎవరి శరీరంలో, నరాల్లో ఆ భగవంతుని యొక్క, బాబా యొక్క అనుభూతి ఎవరికైతే జీర్ణమై ఉంటుందో వాడు ఎక్కడ ఎటువంటి పరిస్థితులు కూడా భయపడి నిర్భయంగా మాట్లాడతాడు. అందుకే శ్రీకృష్ణుడు కూడా అంత పెద్ద కురుక్షేత్రుడు వేయరా బాణం అన్నాడు, ముందు నగలు పెట్టుకొని. అమ్మలారా, అయ్యలారా, నా కోసమే అడవకండి, మీకోసం, మీ బిడ్డలు అని అల్లా యేసు ప్రభు ఆయన కూడా చాలా కఠినంగానే చెప్పాడు. బైబిల్ చదవండి. మహమ్మద్ ప్రభు కూడా కత్తి పెట్టుకొని మాట్లాడాడు, మెత్తగా చెప్పడా. ఎవడు శాసించగలడో వాడే ప్రేమించగలడు, ప్రేమించగలవాడే శాసించగలడు. చంపేస్త జాగ్రత్త అటు పోయినామంటే అని నా కొడుకుతో అంట, కొడతాను. ఎందువల్ల వాడి మీద ప్రేమ ఉంది. వాడు చెడిపోతాడేమో నాకు ఒక ఇదేనమాట. బయట పోయేవాడు నేను అరవను, వాడి మీద ప్రేమ లేదు. ఎవరి మీద ప్రేమ ఉంటుందో వాడిని అరుస్తాడు, తిడతాడు, కొడతాడు. మనం వాడి మీద వాడిని వదిలేస్తాం. మనం పొగిడే వాడిని మనం పట్టుకుంటాం. పొగడ్తలో పోతే అగడ్తలో పడిపోతామని తెలియదు. మనకు కావాల్సిన పొగడ్తలు కాదు, ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడగలిగిన వాడే అభిహి అన్నాడు వివేకానంద. నా అభి ధైర్యం లేనివాడు వాడు ఎందుకు పోయాడు? ధైర్యవంతుడే గుణవంతుడు అంతా కూడా. విక్రమాదిత్యుడి దగ్గర అష్టలక్ష్ములు ఉన్నాయి. ఆయన వదిలేసి సమయం వచ్చింది, తెల్లారితో అందరూ వదిలేసిపోయే కాలం వచ్చింది. నిద్రపోతా ఉంటే విక్రమాదిత్యుడు ముందు సంతాన లక్ష్మి,
మరి పోతే ధాన్యలక్ష్మి ధనలక్ష్మి అందరూ వచ్చి అయ్యా మేము రేపు పోతా ఉన్నాం మా పానుకి ఇవ్వండి అందరికి ఇచ్చేస్తారు. లాస్ట్ ధైర్యలక్ష్మి వస్తుంది. నేను అంటే నేను అనుకి ఇవ్వను, నువ్వు ఇక్కడే ఉండన్నాడు. ఎవరు? విక్రమాదిత్య. తెల్లాట ఆస్థానంలో 8 మంది కూర్చొని ఉన్నారు. ఏమమ్మా మీరు 7 మందికి అనుమతి ఇచ్చేసాను కదా, మీరు పోలేదు ఏమంటే ధైర్యలక్ష్మి మాత్రం ఉంటేనే మేము ఎక్కడికైనా పోతాం. కీలకం చూడండి, గురి కీలకం. ఇంజన్ కాడ నుంచి ఘాటు దాకా ఎన్నో పెట్టెలు ఉంటాయండి. రైలు ప్రయాణం మంది కూడా జీవిత ప్రయాణం, ఇది కూడా ఒక రైలు ప్రయాణం లాంటిదే. రైలు ఆపాలంటే ఏం చేయాలి? మన రైలు ఇంజనీర్లు కాబట్టి మన చుట్టూనే అయిపోతాం. గురుకీలకం లాంటి ఒక చైన్ ఉంటుంది, ఆ చైన్ పట్టుకోండి. గురుకీలకం డ్రైవర్తో సంబంధం లేకుండా మీ జీవిత ప్రయాణం ఆగిపోతుంది. అదే స్థితి. కీలకం, అది గురు కీలకం. కాబట్టి అయితే నీవు జరిగినటువంటి అనుభవాలు ఏంటయ్యా? ఇవి చాలా ఉన్నాయి. చెప్పాలంటే నాకు జరిగిన 2 ఇన్సిడెంట్లో నేను ఆయనకి లొంగిపోయాను. నేను మా ఊర్లో పాపానాయుడిపేట నేను పుట్టి పెరిగింది తిరుపతి విమానాశ్రయం దగ్గర. కాళహస్తిలో సెటిల్ అయ్యాను, శ్రీకాళహస్తి. అక్కడ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక టూర్ వేశారండి. ఎప్పుడంటే 30 సంవత్సరాల ముందు. నన్ను కూడా సార్ మీరు కూడా బాబా అంటే అప్పుడు షిర్డీ బాబా, పుట్టపర్తి బాబా దగ్గర కొన్ని ఊర్లు వేశారు టూర్. మొట్టమొదట కొన్ని ప్రాంతాలు చూసుకుంటూ కర్నూలు గోవా, రాత్రి కాళహస్తి బయలు తెల్లారికంట కర్నూలులో నక్షత్ర మార్కులో బాబా గారి మందిరం ఉంది. తెల్లారికంతా పోయి బాబాని దర్శనం చేసుకొని అక్కడి నుంచి రవ్వలకొండ పోదాము అని ప్లాన్ వాడింది. ఆయన సాయంత్రం బయలుదేరాను. రాత్రి అంతా బాధ్యతలకంతా బయలుదేరాను. నేను తెల్లారికంతా గోదావరి అక్కడ స్నానం చేసుకొని 5 గంటలకంతా కర్నూలులో బాబా గారి దర్శనం చేసుకుందని క్యూలో పోతాయి. అయితే జనం లేదప్పుడు. బాలసాయి వాళ్ళందరూ పోయి పక్కన ఉండే కదా. పోతా ఉంటే అంతకుముందు 1 నెలకు ముందే మా బావమట్టికి ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చి కర్నూలు వేశాడు. వాడు ఎక్కడున్నాడో, కర్నూలు అంటే ఏమి చిన్న పల్లెనా, ఒకప్పుడు హైదరాబాద్ మీద రాజధాని చేయకుండా ఊరు. వాడు పోయి అక్కడ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. స్వామి ఎల్ఐసి డెవలప్ ఆ ఆఫీస్ ఎక్కడుందో, వాడు ఎక్కడున్నాడో నెలకు ముందే. సరే మా శ్రీమతి గారు వెనక పిల్లకాయలు మేమంతా లైన్లో వస్తాను. బాబాని అడగతా ఉంది మా శ్రీమతి. బాబా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంకొక గంటలో కర్నూలు వదిలేసి రవ్వలకొండ పోతాం. దాని ముందు దర్శనం. బాబా మా తమ్ముడు కర్నూలులో ఉన్నాడు, నేను కర్నూలు వదిలే లోపల మా తమ్ముడిని చూడాలి బాబా అంటా అడగతా ఉంది. నేను వెనక వింటా ఉన్నాను. పనికి మారిన కోరిక కొడుకు ఎందుకు కోరతావు? ఒకవేళ ఆయన కనబడకపోతే బాబా నాకు చూపించలే కానీ ఆయన పైన అపాండం వేస్తాం. అది సాధ్యమా? వాడు చేరినాడు, వాడు ఎక్కడున్నాడు, వాడు మనకు చెప్పలేదు. అప్పుడు ఈ సెల్ ఫోన్లు కూడా లేవు. వాడు ఏడున్నాడు ఏమో ఎందుకు అడుగుతావు? అవి కానీ కుదరకపోతే ఆయన మీద సొట్టేస్తావా అంటే ఈ ఆడవాళ్ళంతా జరిగిన మీకెందుకు సార్? ఆయన అడగతామని బాబాని, మీకెందుకు ఆయన అడుగుతారే? ఈడంతా మహిళా మండలి లేచింది, మహిళా మండలి ఎందుకు కొద్దిగా సరేలేమ్మా, సరేలేని గమ్ముడిపోయా. చూసుకుంటానే గరం ఇడ్లీ నాష్టా చేసుకుని ఒక హోటల్లో కూర్చుంటే మెయింటైన్ చేసిన ఆయన ఒక విశ్వబ్రాహ్మణుడు టికెట్ టూర్. సార్ తొందరగా టిఫిన్ చేసుకొని అక్కడ వస్తుండేది, అక్కడికి వచ్చేసేయండి, మనం రవ్వలకొండ పోదాము అన్నారు. మేము టిఫిన్ చేసుకొని వస్తామంటే ఈ మహానుభావుడే కర్నూలు అంటే సన్న రోడ్లు. అప్పుడు అదే 8 ఆ పక్క 4 రోడ్లు, ఈ పక్క 4 జంక్షన్ ఉంది ఒకటి. అక్కడ రవ్వలకొండ పోయి దోగ అక్కడ బస్సు నిలబడి ఉండాలి. ఈ ఆచార్య వచ్చి సార్ ఇంత పొడుగు అరటిపండు తీయగా భలే ఉంది సార్, తింటా వస్తున్నాం. మా పిల్లకాయలు మాకు అరటిపండు కావాలి, మాకు ఏమైనా పిల్లకాయలు ఎలాగో చేసినా నాకు అవి ఆడేదో ఆ రోడ్డు కావచ్చు ఆడేసి ఉంది అన్నాడు. ఇంక ఇది దాటుకుని పోవాలో అతనేమో హార్న్ ఇస్తున్నాడు. నేనేమన్నా అంటే నాది వేమన సాంప్రదాయం. ఆ బస్సులో రాత్రి డ్రాయర్ వేసుకుని కింద పడుకొని వీళ్ళకందరికి సీట్లు ఇచ్చేసినాడు. డ్రాయరు బనీను పై కూడా ఉందో లేదో అప్పుడు 30 సంవత్సరాల ముందు. సరే అట్టుకొని చేద్దామని నువ్వు ఇక్కడే నిలబడయా ఏదంటే దాటుకొని పోయా.
వాడేమో హార్న్ ఇస్తాడు, తొందరగా తొందరగా రా అని. నేను రోడ్ దాటుకొని ఒక అంగడి దగ్గర అరటిపండు అంగడి దగ్గర పోతా ఉంటే ఈయన ఈ ఆచార్య ఆయన తీసుకుని ఆయన ఇంట్లోనే తీసుకోవాలంట. నేను అరటిపండు సైకిల్ చేస్తున్నాను. సరే ఆయన చెప్తున్నాడు కదా అంటే నేను ఆ అరటిపండు అంగడి ఆయన చెప్పినట్టుగా ఆడిపోయినా. పోయి అరటిపండు గురించి మాట్లాడుతూ ఉంటే పక్కన మా బాబు మొదటి నిలబడి ఉన్నాడు. అమ్మా నాకు అసలు నోటి మాట రాలే, నోటి క్యామ్ కూడా ఆగిపోయిందేమో. లే శంషీర్ అన్నామని వాడు ఇక్కడ చూసి ఎవరు కూర్చోడు నా పేరు పెట్టి వేస్తున్నాడే. వాడికి ఏం తెలిసి మేము వస్తున్నాడు ఒక డ్రాయరు పని కింద కొనుక్కొని ఎక్కడ ఉండదు ఆ డ్రాయరు పని అంత మనవులే కదా అని అంట పడుకునేసాను. లే శంషీర్ అంటేనే ఎవరు రాను అని. బాబా నేను అడిగిపోయి మనం వచ్చేసినావా కర్నూలుకి ఇట్లా ఎప్పుడు వచ్చినావు ఏమి వాడు పైకొట్టిపోయినాడు బాబు. ఆ డ్రైవర్ అరెస్తున్నాడు. మీ అక్క పిల్లకాలంతా బస్సులో ఉండాలరా, నువ్వు ఎందుకు ఉండాలి ఇక్కడ అంటే నేను రాత్రి ఇచ్చిన రిపేర్ బండి వాడు రెడీ అయిపోయేసాడు. బండి రిపేర్ చేసేవాడు రెడీ అయిపోయినాడు. స్టార్ట్ చేశాడు. ఆయన స్టార్ట్ అయిన పరిస్థితున్న బండ్లో కూర్చోబెట్టుకుని బస్సులో వదిలేదు. అందరూ ఎక్కినాము. బస్సులో అందరూ కడతాడు ధూళి కొడుతున్నారు. వాడు రవ్వలకొండ టర్నింగ్ దిగేంత వరకు వాడు బండిలో వస్తున్నాడు, మేము బస్సులో పోతాం మాట్లాడతాం. ఆ తర్వాత రవ్వలకొండకి ఇప్పుడు టర్న్ అయిందో వాడు నెలడు పోయి టాటా చెప్తున్నాండి. బాబా గారి యొక్క మహిమ విన్నారా? అంటే ఇవి అడగాలి అని ఆయనకు తెలుసు. అందులో ముందుగానే బండి రిపేర్ మధ్య చాడి పెట్టించినాడు. ఈ అరటిపండు సాగుతున్నాను అక్కడ తెలిసిపోయినాడు. ఆ పక్కన పోతే ఆడగాలి ఇటు పక్కకు రా అన్నాడు. అక్కడ ఇద్దరికి బాబా మొదలు ఎవరైనా హేతువాదులు ఒప్పుకుంటారా దీన్ని? భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు సంశయాత్మ వినశ్యతి అష్టాక్షరి నమే భక్త ప్రణశ్యతి, అది కూడా అష్టాక్షరే. నమే భక్త, నన్ను నమ్మిన భక్తుడు ఇచ్చాడు. సంశయాత్మ వినశ్యతి, నన్ను నమ్మని వాడు చెడిపోతాడు. నమ్మక చెడిపోతే చెడిపోయి బ్రహ్మంగారు చెప్పాడు. సద్గురువు దొరకాల. సాధ్యమా? ఈ ఇన్సిడెంట్ నాకైతే అప్పుడు బస్సులో మాట రాలా. అందరూ నన్ను ఎగతాడు చేస్తున్నారు. ఏమయ్యా ఇప్పుడు ఏమంటారు? మీ ఇంటి హరిస్తే నోరు మూయిస్తాడు. ఇంకొక ఇన్సిడెంట్ చెప్పానంటే అసలు విషయాలు చాలా ఉన్నాయి. మన భక్తులు కావాల్సింది ఇదే. ఇంకొక విషయం చెప్పారంటే చాలా భయపడిపోతారు. మీరంతా షిరిడీకే సాయిబాబా పిక్చర్ చూసుంటారు. హేమామాలిని ముందు తీసిన పిక్చర్ అది. షిరిడీకే సాయిబాబా అది తెలుగులో డబ్ చేశాడు. ఆ పిక్చర్ కాళహస్తిలో వచ్చిన రోజు నుంచి పోయేంత వరకు దినమ్మో నేను చూసింది అది. దాంట్లో పాటలు ఒకటి ఉందండి. సాయిరామణికే సదా జోహారు, సాయిరామణికే సదా జోహారు. ఎవరెవరైనా ఏ పేరిడినా, ఎవరెవరైనా ఏ పేరిడినా వరములను సగే దాత సాయిరామ, సాయిరామణికే సదా జోహారు, సాయిరామణికే సదా అనే పాట నాకు పరిష్టం. అది మనసులో పెట్టుకున్నాను. అది ఈ టూర్లో షిట్టికి పోయినాను. షిట్టికి పోతే అన్ని అంగళ్ళు తిరిగాను. ఆ పాట ఉండే షిట్టికి సాయిబాబా క్యాసెట్ కావాలని. కానీ వాడు నేను అడిగేవాడు. ఇంకో విజయ్ చంద్ర యాక్ట్ చేసిన ఒక షిడ్డి సాయిబాబా పిక్చర్ ఉంది. కరుణామయుడిగా యాక్ట్ చేశాడే షిడ్డి సాయిబాబాగా. ఆ పిక్చర్ పేరేమండి? షిడ్డి సాయిబాబా మహాత్యం. దాంట్లో ఇతను ఇది వాయిస్తా లాట చనిపోతాడు. ఆ పిక్చర్లో ఉండే క్యాసెట్ చెప్తాడు. అది కాదా నాకు ఇది కావాలంటే అవి లేదండి. మొత్తం ఎదిగానండి నేను. షిడ్డి మొత్తం దిగా కాలు వాళ్ళ పిల్లిలాగా. నేను ఈ అంగిటి అడగను పోతే ఆ అంగిటి వీడికి చెప్తాడు. ఆయన ఫలాన్ని అడిగే దానికి వస్తున్నాడు. నేను అడగకపోతే ఆయన పోయి వేరే పాస్ అట్లా తిరిగాను. తిరిగి బయలుదేరి వచ్చేసేటప్పుడు బాబా దగ్గర పోయి నీ మహాచయాన్ని చేసేసినాడు. ఒక క్యాసెట్ కూర్చోలేకపోయినావు, నీది నాకు ఊరంతా తిరిగినాను అని చెప్పి ఓ ఏడ్చేశాను. అక్కడ ఉంటాడు ఒక
సైనికుడులా ఉంటాడు అక్కడ ఇట్లా అయిపోయింది ఏం చేశాను తప్ప అయ్యి ऐसा नहीं बोलो तुम्हारे दिलाएगा ఏం दिलाएगा మేము బయలుదేరిపోతా ఉన్నాను. అప్పుడు నేను డ్యూటీకి నేను పుత్తూరు బయటనే కావాలి. బయలుదేరిన తర్వాత మామవాడు ఏం చేశారంటే సార్ మనం కర్నూలుకు పోయి మీ మామని కలుసుకొని పోదాం. కర్నూలుకు పోతే మేము వచ్చేటప్పుడు ఒక ట్రైన్లో వచ్చాం. ఇంకొకసారి అక్కడ టీసీ మేమంతా మాట్లాడుకుంటూ చూశాడు. ఆ టీసీనే కనబడ్డాడు. మాకు ఒక రిజర్వేషన్ లేదా సార్, మాకు రిజర్వేషన్ లేదు, మీరు యాడికి పోయేస్తున్నట్టు. ఆయన సిద్ధికి పోతే మేము సిద్ధికి పోయి వచ్చినావా కర్నూలుకి, రేపు ఫలాని కంపార్ట్మెంట్లో కూర్చొని నేను వస్తానన్నాడు. ఆ కంపార్ట్మెంట్లో కూర్చొని టికెట్ ఉంది. ఆయన వచ్చాడు లాస్ట్లో. అవును సార్ మీకు ఎందుకు, నేను ఈ సిద్ధి బాబాను ప్రశ్నల మీద ప్రశ్న మహిళ ఏమంటే అంతా విన్నాడు. లేచి మీరు ఎందుకు ఆ విధంగా ఆయన అరెస్తాడు, మీరు నాకు ఆ క్యాసిటీ పుచ్చలేదు పోయా, నేను ఎవరెవరికి మహత్యలు జరిగితే వాడు తింటే వాడు కనుకుంటుంది, నాకు నేను తినాలి కదా. ఎప్పుడు ఆయన లేచి నీకు అంత కావాలా, నీకు ఆ క్యాసెట్ కాదు ఆ పిక్చర్ మొత్తం నీకు క్యాసెట్ ఇస్తానండి ఆయన. ఎక్కడ అంటే మా అక్క పుత్తూరులో, నేను పోతాను పుత్తూరుకి డ్యూటీకి. పుత్తూరులో పోలా వీధిలో నా పేరు చెప్పండి, ఆ పిక్చర్ మొత్తం ఇప్పుడు కూడా ఉంది నాకు. ఆ పిక్చర్ తెలుగు మొత్తం అంటే నువ్వు అడిగిన ఒక పాటలా నేను మొత్తం పిక్చర్ మొత్తం నీకు ఇప్పించాను. సరే కాబట్టి నమ్మి చెడిన వాళ్ళు లేరు, నమ్మక చెడిపోతే చెడిపోయారు. అందుకే ఆయన అంటాడు ఎప్పుడు కూడా నమ్మకం నమ్మకం నమ్మకం. అయితే నమ్మకం ఎట్లా ఏర్పడుతుందంటే మనకు మొదట కొన్ని ఇవి జరుగుతాయి సంఘటనలు. ఇంతకుముందు చెప్పారు ఆ సంఘటనలే సంసారం అనేసి. భగవద్గీతలో సంఘ అయితే కామ, కామ క్రోధ విజాయితే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశో బుద్ధినాశాత్, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నాడు. ఒక్క విషయ వాసనని పట్టుకుంటే, ఒక శబ్ద విషయ వాసనని పట్టుకుంటే జింకలు తెచ్చిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాయి. స్పర్శ చేత ఏనుగులు దొరికిపోతాడు మానవుడు. ఒక రూపం కీటకాలు అగ్నిలో పడి కాలి మసి అయిపోతాడు. రస తినడానికి జిహ్వకు పాలు మారి చేప గాలాన్ని చుట్టుకొని సస్తా ఉంది. గంధ ఒక పుష్పంలో పోయి అది లేచిపోతాం. ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విషయ వాసన వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే మనిషికి 5 ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5 ఉన్నాయే. వీడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? వీడు ఉన్నావా? నేను మట్టుకు ఏదో పనులు ఏదో చేస్తాను, నువ్వు నాకు మోక్షం ఇవ్వమంటే ఎట్లా? అందువల్ల ఆయన మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ ఏ దేవుడు స్పెక్టేటర్ సాక్షిభూతంలాగా ఉంటాడు. మీరు చేసే పనులు వాటి ఫలితమే మీకు. ఆయనతే కదా మీకే ఇస్తాడు. వ్రాత చేత కాని వరవీడు దైవము. అయితే వ్రాత చేత కాని వ్రాత కాదు. వ్రాత కజుడు కర్త చేతకు తాకర్త విశ్వదాభిరామి నిలువేమో అన్నాడు అవినాభాద్యం. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఒకటే, దాన్ని మీరు మంచిగా మలుచుకుంటే స్వర్గం. స్వర్గం అంటే సుఖాన్ని వేస్తారు. దాన్ని మంచిగా వాడుకోలేదు నరకం, నరకానుభూతి చెందుతారు. కాబట్టి మంచిగా వాడుకుంటారా చెడ్డగా అది మీ తెలివిపైన ఆధారపడింది. మతములన్నీ చేరి మంచినే బోధించే, తెలిసి మెలుగవలయు తెలివితోడా. మతులు మంచివైన మతమేది చెడ్డది విశ్వదాభిరామ విగ్రహమానడే. దేశకాల పరిస్థితిని బట్టి అప్పటి వాళ్ళకు ఎంతవరకు ఏం చెప్పాలి అంతవరకు చెప్పారు వాళ్ళు. దాన్ని తీసుకొచ్చి ఈ కాలాన్ని మూడేసి కొట్టాడుకోవద్దు. మీకు ఇచ్చిన తెలివిని బాగా రాపాడించండి. చూడండి, గీటురాయి ఉంది మీ దగ్గర, మీ హృదయమే ఒక గీటురాయి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు యేసు ప్రభు. డబ్బు ఉండేవాడు ధన్యులు, దేవుని చూస్తానని చెప్పరావాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. కృష్ణుడు కూడా గీతలో హృదయసేర్జన తిష్టతి అన్నాడు. నీ హృదయంలో నేను తిష్ట వేసుకొని ఉన్నాను అన్నాడు. మహమ్మద్ కూడా నియత్తే ఉప్పర్ పక్క, నీ హృదయం శుద్ధి అయితే నువ్వు కూడా. మలయాళ స్వామి ఏర్పాడైనా గీతా మకరంద రాశాడు విద్యాప్రకాశ్ అన్న, ఆయన గురువు మలయాళ స్వామి. ఏం చెప్పాడు దర్శన? ఆడ పోతానే భావ సంశుద్ధి, జ్ఞాన సంశుద్ధి, జ్ఞానాదేవత కైవల్యం. ఎవరు చెప్పినా ఒకటే, 2 4. వాడు అమెరికా వాడైనా, రష్యా వాడైనా, పేదవాడైనా, ధనికుడైనా సూత్రం ఒకటే. ఆ సూత్రాన్ని మీరు సరిగ్గా వాడుకుంటే మీరు బాగుపడతారు. సూత్రాన్ని కనుక సరిగ్గా వాడుకోకపోతే మనమే నష్టపోతాం. దీనికి దేవుడికి ఏ విధమైన కనెక్షన్ లేదు. ధర్మ సిద్ధాంతం
కర్మలంటే ఏమి? అదేం పెద్ద భూతమా? మనం చేసే పనులే. కర్మ, సకర్మ, అకర్మ, వికర్మ, ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ, రకరకాల కర్మలు ఉన్నాయి. కర్మ వలన పుట్టు జంతువు, కర్మ వలననే వృద్ధి చెందు, కర్మ వలనే చెడును. కర్మయే నరులకు దైవము. దేవుడికి మారిపోయిన నీ కర్మ, కర్మయే సుఖదుఖములకు కారణమదిప. తస్మై నమః కర్మనే. నిద్ర లేచేటప్పుడు, నిద్రపోయేటప్పుడు నీ కర్మకు నమస్కారం పెట్టుకోరా అన్నాడు పుట్టపర్తి సాయిబాబా. దేవుడు అనేది ఎక్కడ మనం పెట్టుకున్న పేరు అది, అదే పెద్ద చరిత్ర. చూసారా? కాబట్టి మనసు లేని దేవుడు, అది స్థితి. అది మనసు లేని దేవుడు మనిషికి ఎందుకు మనసు ఇచ్చాడు? మనసే మనిషికి తీరని శిక్ష. దేవుడు ఇలా తీర్చుకున్నాడు కక్ష. మనసున్న వాళ్ళు ఈ మహానుభావులు. నేను దీంట్లో చాలా విశ్లేషణ ఉంది ఖురాన్లో, అది చెప్పడానికి టైం లేదు. కాబట్టి మనసున్న మనిషికి సుఖము లేదదంతే అన్నాడు ఆయనే. మనసు గతి అంతే, మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదదంతే. ఎవరికైతే మనసుందో, చాలామంది సన్యాసులు వివేకానందని హేళన చేశారు. నువ్వేం సన్యాసిగా? భార్య బిడ్డలు అంతా ఏమాత్రం కరుణ రే, నేను మనసున్న సన్యాసిని అన్నాడు ఆయన. సన్యాసినే, మనసున్న సన్యాసిని. కాబట్టి మనసు లేని దేవుడు, మనసు లేని స్థితి దైవత్వం. మనసుకి మనిషికి ఎందుకు మనసు ఇచ్చాడు? మనసుంటే వాడు మహానుభావుడు. ఇలాంటి సిద్ధగుడు. జ్ఞానులు జ్ఞాన సిద్ధులు అని రెండు ఉన్నాయి. జ్ఞానికి అన్నీ తెలుసు, బట్ హీ కెనాట్ ప్రూవ్ ఇట్. జ్ఞాన సిద్ధుడు, వాడికి అన్నీ తెలుసు, ప్రూవ్ చేస్తాడు. ఆయన మాటకు తిరుగులేదు, రెండు పక్కల కత్తికి పొద్దునట్టు. అర్జునుడేమో జ్ఞాని, కృష్ణుడేమో జ్ఞానసిద్ధుడు. అర్జున ఏమక్కడ కపోతం పావురం పోతా ఉంది అంటే, అవును స్వామి పావురం పోతా ఉంది, పావురం పోతా ఉంది. అది పావురం కాదురా, గరద్దరా. అవును స్వామి గరద 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 పోతా ఉంది. గరద కాదు, అది గుట్ల గోపురా. అవును స్వామి గుట్ల గోపుర. నిజమే స్వామి. ఇక పిచ్చా ఏమే, నేను ఏం చెప్పాను అవును అంటే నాకెందుకయ్యా స్వామి, నేను కాదన్నాను అనుకో, నోను ప్రూవ్ చేస్తాను తెలుసు. నోను ప్రూవ్ చేస్తాను, నీకు ఆ శక్తి ఉంది. నాకు తెలుసు అది గరద కాదనేసి. అయినా నీతో ఎవరు వాడిస్తారు, అందుకని అవును అన్నాను. చూసారా? కాబట్టి విషయం తెలిసిన వాళ్ళని మన ఖరాఖండగా ఇది ఇట్లా అని కనుక్కోలేమో. వాళ్ళే అవధూతలు. పిలచిన పలకకుండు, మరి మరీ పిలిచిన ఉంది లేదనక ఊరకుండత. తలచిన ఎవరేమని తనను కాదని నవ్వుచుండు, ఆత్మల తలపోయిచుండు పరతత్వము నిత్యము తానై సదా నెలవనింగిన యోగి వేమన గతిని శివరూపుడు ఎలా తాగుదని. అట్లా లక్షణాలు ఉంటాయి. లక్షణ ప్రమాణార్థం వస్తు సిద్ధి నదు ప్రతిజ్ఞ మాట్లాడు. నేను రాజులన్నంత మాత్రం రాజు కాదు. రాజు కంటే మంచి వేషం వేసుకొని వస్తాడు. కంగుందు కుమ్మడు రాజు, పట్లకత్తి భైరవం. కానీ వాడికి రాజు లక్షణాలు, అధికారం ఉందా వాడికి? అధికారం ఉన్నవాడు గుంటోడైన రాజు పేద సినిమా చూడండి. వాడు రాజు, ఎందుకంటే లక్షణాలు ఉన్నాయి. వాడి మాట నెరవేరుతుంది, వీడి మాట సెలవు. కాబట్టి చెప్పినంత మాత్రాన రాజు కాదురా, రాజు లక్షణాలు ఉంటే వాడు రాజురా. కాబట్టి సద్గురువులు, అవధూతలు వీళ్ళంతా కూడా ఆ లక్షణాలు ఉండేవాడిని మీరు పసిగట్టండి. అసలు మీరు అవన్నీ పెట్టుకోవద్దండి. బాబా గారు చెప్పింది ఒకటి, మాతృదేవో భవ ముందు, పితృదేవో భవ, ఆచార్య దేవ, గురుదేవో భవ కాదు, ఆచార్య దేవో భవ. ఆచార్యుడు గురువుకి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ అంతే బిట్వీన్ ఆచార్య అండ్ గురువు. ఆచారం గురించి చెప్పేవాడు ఆచార్యుడు. ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 పనులు మీరు చేస్తూ ఉండండి, ఎక్కడికి పోవద్దు మీరు. సుబ్రహ్మణ్య స్వామి 3 సార్లు తిరిగాడు సృష్టి, పండు దొరకలే. వినాయకుడు అక్కడే మాతృదేవో భవ, పితృదేవో పండు ఇచ్చేసాడు. మా ఊర్లో ఒక అవధూత పిచ్చమ్మ ఉంది. అమ్మ ఏదైనా చెప్పమ్మా అంటే, ఏంటంటే చెప్పేదే, తిరిగితే చెప్పలు, కూర్చుంటే కుప్పలు పోరా. చూడండి, తిరిగితే చెప్పలు, కూర్చుంటే కుప్పలు. తిరిగినాడు సుబ్రహ్మణ్య స్వామి చెప్పులు, అక్కడే తిరిగినాడు వినాయకుడు. ఇది జ్ఞాన మార్గం, అది భక్తి మార్గం. భక్తి పరవశం చేస్తుంది, పరవశంలో చేస్తాడు. జ్ఞాని స్వాధీనంలో ఉంటాడు. చూసారా? ఎవరిని ఇష్టపడతారు?
ఎప్పుడు 24 గంటలు మా అబ్బాయికి 15 సంవత్సరాల కింద దోగాడుతాడే ఉన్నాడు అంటే క్రెడిట్ వ్యాకరిస్తాడు తీసుకుని మోకాడు రిపేర్ చేయాలి. చూసారా? కాబట్టి ఎరగాల. ఉత్తమం తత్వచింతంచ, మధ్యమం శాస్త్ర చింతనం, అధమం మంత్ర చింతంచ, అర్చనం అధమాధమం అన్నాడు. చూసారా? ఎదగాల, ఒక్కొక్క స్థాయికి ఎదగాలి. నేను 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు చెప్పినాడు ఏమో సచ్చరిత చదువుకున్నానండి. అయితే నీళ్ళు ఏమైనా దుర్గుణం మానిందా? అదేం లేమన్నా యాల్లా సారీ దునియా ఫనా మై మేర పెట్టనా అనిత్యాన్ని శరీరాన్ని లోపలేమో అందరి సొత్తు నాకే రాని. అది అష్టాక్షరే, ఇది అష్టాక్షరే, ఇట్లా ఉంటుంది రామాయణం అంతా. కాబట్టి ఎవడైతే ఆచరణలో ఉంటాడో వాడు ఏ పూజలు పునస్కారాలు ఏం చేయకపోయినా వాడు చేరిపోతాడు బాబా దగ్గరికి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మన తల్లిని, ఇది చాలా చెప్పాలంటే చాలా పడుతుందండి, ఎన్ని అవసరం పడిన తల్లిదండ్రులు నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను మీకు తెలియదు. మీ అనుభవాలు మీకు తెలుసు, అలాగే నా అనుభవం నాకు తెలుసు. ముందు తల్లి, తండ్రి, ఆచార్యుడు, అతిథి, వీళ్ళందరినీ ఎక్కువ వద్దు తక్కువ వద్దు. నీ తోకెంత ఆడించుకుని వాడు సర్వీస్ చేయి. ఇట్లా సర్వీస్ చేస్తూ వచ్చామంటే కొంతకాలానికి నీకు తెలియకుండానే నీలో ఒక మధురత్వం ఏర్పడుతుంది. ఎప్పుడైతే నీలో మధురత్వం ఏర్పడుతుందో నిన్ను ఎత్తుకుంటూ ఆ మధురు ఇప్పుడు వచ్చి నిన్ను కడతేరేస్తాడు. ఇది అసలు వేదాంతం. యూ నీడ్ నాట్ గో ఎనీవేర్. ఎవరిని అడగవల్ల, ఎవరిని ఆశ్రయించవల్ల. ఎప్పుడైతే పుష్పంలో మకరందం వస్తుందో ఆ పుష్పం మకరందాన్ని మకరందం అనే కలవదు. పుష్పం భ్రమణమే దానికదిగా వచ్చి మకరందం అది పుష్పంలో దూరి దాన్ని కడతేరేస్తాడు. ఆ విధంగా ఎప్పుడైతే నీలో నువ్వు అదే బుద్ధుడు చెప్పినట్టుగా అర్హతుడు అవుతావో, నీ అర్హతను బట్టి వచ్చేవాడు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సంఘటన రూపంలోనో, ఒక జ్ఞాపక శక్తి రూపంలో, ఏదో రూపంలో వచ్చి నేను కడతేరేస్తాడు. ఆయన మీరు కనుక్కోలేదు. ఆయన ఏమంటాడు? అల్లా మాని, అల్లా వేరు నేను వేరు, నేను ఆయన పలికింది అంటాడా? ద్వైతీ భావం వచ్చిందా? కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఆయన మనం అనుకుంటాం ఆ రూపమే బాబాది. అక్కడే మనం మోసపోతాం. రామా, అన్నదమ్ములు మాయ, ఆలుబిడ్డలు మాయ, తల్లి తండ్రి మాయ, తానే మాయ, తెలియనీదు మాయ, దాని ఇల్లు పాడాయ విశ్వదాయ మాయలో పడేస్తుంది. మాయలో పడిపోతాను. ఆయన ఒక ఆమె ఒక కుక్క పట్టిన అన్నం పెట్టింది. ద్వారకా మాయకి దేవుడి అడిగిన, ఏం బాబా ఏం తిన్నామంటే, తల్లి ఈరోజు బాగా కడుపు నుండి పెట్టేవుతుంది అన్నామని. నేనే ఆడ పెట్టాను. ఆయన ఇక్కడ నువ్వు వస్తా నువ్వేం చేయాలి అంటే, నల్ల కుక్క ఉంటుంది దానికి అన్నం. ఆ నల్ల కుక్క ఎవరు అనుకుంటున్నారు? అప్పుడు కృష్ణుడు అమ్మకు జ్ఞాననేత్రం ఇచ్చేట్టుగా బలు వెలిగింది. అంటే ఇప్పుడు నల్ల కుక్క ఎవరని? ఇప్పుడు నల్ల కుక్క సాయిబాబానా? సాయిబాబా ఆడ గుర్రాన్ని కొట్టాడు ఆయన. ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను ఎందుకు చూడు ఏమి మీద నేనే ఆడ కొట్టాను. ఇప్పుడు వచ్చేటప్పుడు నేను గుర్రం ఎవరు అనుకుంటున్నాడు? ఇప్పుడు ఆయన బాబా గుర్రమా కుక్కనా? కోడీలు చెప్పన్నాడు. కోడీలు తింటాను తీసుకురా అన్నాడు. తెల్ల ఆయన కోపం వచ్చి అడిగింది, ఏం బాబా కోడీలు తెమ్మను? నువ్వు తినలేదంటే, తిన్నానమ్మా. అంటే ఆ కప్పినీట తీస్తే ప్రతి చీమలు ప్రతి నోటికి ఆ కోడి అక్కడ తీసుకొని పోతా ఉంటాయి. ఇప్పుడు చీమల బాబానా, కుక్క బాబానా, గుర్రం బాబానా, ఈయన బాబానా? ఏ రూపం బాబా మనకు? మా అబ్బాయి మా శ్రీమతి గారు నాకు రావాల్సింది. ఎందుకంటే ఎప్పుడు నాకు 80, ఆమె 70, నాకు 80, ఒకరికొకరు తోడుగా పోతుంటాము. అందరూ షిడ్యూలో ఉండరు. కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు అందరూ. అవి ఊరు లేరు కాబట్టి ఇంటి దగ్గర ఆమెను వదిలేసి వచ్చా. చూసారా? కాబట్టి ఎవరు బాబా అంటే, ఆడ మా బాబా 500 రూపాయల కట్టు 8 మంది అంటే 8,500, 4,000 కట్టాల దర్శనానికి పోరా అన్నా అంటే ఎవడు ఏందబ్బా ఇది అని మా వాడు ఇటు వస్తే అడిగితే ఇప్పుడే ధర్మదర్శనం ఫ్రీ దర్శనం పోయి కొన్ని డబ్బులు పంపించినా. అప్పుడే ఆ చెప్పిన వాడు ఎవరైనా తెలుసా మీకు? కనుక్కోవాలి. జ్ఞాననేత్రుడు
నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే. తెలుసుకునే దానికి సమానమైనది వేరేది లేదు. అయితే తెలుసుకుంటాను ఎక్కడ తెలిసిపోతుంది సత్యం అంటే అది పెద్ద చిన్న ఉదాహరణ చెప్పి నేను ఆపేస్తాను. మళ్ళీ ఇప్పుడైనా ఆయన మధు సాయి గారిని పిలిపిస్తే ఇతర విషయాలు చర్చిస్తున్నాం. అంతా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మాకు కూర్చొని నేను చెప్పినట్టు కాగితంలో సంశయాలను రాసి పెట్టుకొని ఇస్తే గాంధీ పోతే గాంధీ ఎక్కడ పోయిన ఉపన్యాసం చేయడు. కమాన్ రేస్ క్వశ్చన్స్ అంటాడు. ఏదైనా ఒక ప్రశ్న రేస్ చేస్తే అదే పెద్ద ఉపన్యాసం అయింది. ఒక్కడన్నా బాగుపడతాడు, మిగతా వాళ్ళకి పనికి రాకపోయినా అనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ఈ విధంగా ఊకదంపుడు మాటలు కావు మనకు కావాల్సింది. అస్సలు విషయం ఏమిటి తెలుసుకుంటానే ఎట్లా మనం జాగ్రత్త పడిపోతాము. ఇప్పుడు సాయిదాస్ గారు రాత్రి చూడు తెల్లారి 5 గంటలు తీశాను బ్రహ్మ ముహూర్తంలో. బాబా గారు అప్పుడే కలిపారు. ఆయన చూడాలని నేను కర్నూలుకు పోయా కష్టపడి. నన్ను ఆయన చూడాలి, ఆయన నన్ను చూడాలి. పోతా ఉంటే బస్సులో చాలా రష్. ఎట్లా కష్టపడి అంతవరకు అటు ఇటు చేశాడు. కూర్చుంటాను. ఒక ఆయన అయ్యా నేను నిలబడలేకున్నాను, కొంచెం పక్కన ఉండవా. నేను నిలబడినప్పుడు కూర్చుంటే ఇప్పుడే నన్నే చెప్తాడు అనేసి నేను ఆయన రిక్వెస్ట్ మాట్లాడేసి గమ్మని కూర్చొని. అతను కొంచెం కలుపుగోలు మనుషులు పిలిచినావు. ఏమంటే మీరు ఎక్కడికి పోతున్నారు? నేను కర్నూలుకు పోతున్నానండి. ఎందుకు కర్నూలు అంటే ఏం లేదండి, అక్కడ ఒక ఆయన సాయిదాస్ అని ఉన్నాడు. ఒక ఆయన చూడ అదే ఆ సాయిదాస్ నేనేనండి అన్నాడు. ఆయన ఏం జరగదు చెప్పండి. లేచి సీట్ నువ్వు కూర్చో అది తీర్చి. ఎప్పుడైతే సత్యం మీకు అర్థమైందో మీకు తెలియకుండా మార్పు వచ్చింది. నేను మారాలంటే ఎట్లా మారుతాడండి? సత్యం తిరుగుకొట్టడం అయితే కదా. అందుకే ఆదిశంకరాచార్య భిద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయా క్షీయంతే జాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఎప్పుడైతే నీ దృష్టి పరావర్తనం చెందుతుందో అప్పుడు భిద్యతే హృదయ గ్రంథి, నీ హృదయ నాడులు స్పందిస్తాయి. సిద్ధ్యంతే సర్వ సంశయ, నీలో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. ఎప్పుడైతే సూర్యుడు తీస్తాడో చీకటి దానికి అదిగా వెళ్ళిపోతుంది, మెడపట్టుతో వేయలేదు. క్షీయంతే చాస్యకర్మాణి, నీలో కర్మలన్నీ పటాపంచలు రాశాడు మహానుభావుడు. ఎందుకు రాశాడు? కాబట్టి ఎవరు చెప్పినట్టు నాలుగే. అమెరికా వాడికైనా ఇండియా వాడికైనా లక్షాధికారికైనా భిక్షాధికైనా సూత్రం ఒక్కటే. ఆ సూత్రాన్ని మీరు గట్టిగా పట్టుకొని దాన్ని సరైన మార్గంలో వాడుకున్నారా అదే స్వర్గము, సరికాని మార్గంలో వాడుకున్నారా అదే నరకము. ఉన్నది ఒకటే. దాన్ని మంచిగా చెప్తారు. వస్తా కారులో ఒక చిన్న సందేహం వచ్చింది. మొదటిసారి పక్క నవ్వాడు, ముందు కూర్చోడు. ఏంటంటే అక్బరు బీర్బల్ అనేసి, అక్బర్ చక్రవర్తి, అతని దగ్గర బీర్బల్ విదూషకుడు. రాజుకి ఏది సంతోషమో దాని గురించి కొట్టులు వాయిస్తూ ఉంటారు, పొగడుతూ ఉంటారు. రాజుకు వంకాయ కూర తినాలంటే భలే ఇష్టం. వంకాయ కూర అంటే బాగా ఇష్టం అని తెలుసుకున్నాడు బీర్బల్. వంకాయని తెగ పొగిడాడండి. పొగిడితే సంతోషపడిపోయి ఏంటి అట్లా పొగడుతున్నాడు. అవును స్వామి, దేవుడికి కూడా వంకాయ అంటే భలే ఇష్టం, దాన్ని ఎత్తిన అందుకు కిరీటం పెట్టినాడు అన్నాడు. ఇదేంటే వంకాయ తీసుకురా. వంకాయ చూపించాడు. దానిపైన అట్లా కిరీటం మాత్రం ఉంటుంది. చూపించాడు. అవునరా ఒప్పుకొని వాడు పారితోషం ఇచ్చాడు. కొద్ది రోజులు వంకాయ కూర తినమ్ము తిని మొహం వచ్చి వంకాయ అక్బర్. అవును స్వామి, అందుకే దేవుడు దాని కింద గోటం పెట్టాడు అన్నాడు. ఏందిరా కిరీటం అన్నప్పుడు గోటం అంటాడు. తీసుకురా వంకాయ తిప్పి చూపించాడు. దాన్ని గోటం ఉన్నది ఒకటే. మంచిగా వాడుకుంటారో చెడ్డగా వాడుకుంటారో రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति हे भगवान राम राम जय सीता राम रघुपति राघव राजा राम 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 सीता राम 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 सीता राम सीता राम सीता राम सीता राम. మరొకసారి గట్టిగా చెప్పండి. సో ఊహించింది ఏంటి? ఆయన రాకముందు ఆయన ఉపన్యాసం ఎలా ఉంటుందని ఊహించాము. అందుకు 10 రెట్లు బ్రహ్మాండంగా ఉంది.
చక్కెర నోట్లోకి వేసిన తర్వాత ఎలా ఉందని అడగాల్సిన అవసరం లేదు. దాన్ని అలాగే అనుభవించారు కాబట్టి అది ఎలా ఉంది ఇలా ఉంది. అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం, తత్వజ్ఞానం. అందులో తత్వజ్ఞానం అనేది చాలా పరిణతి చెందినటువంటి విషయం. అందులో ఆయన సిద్ధహస్తులు దానికి బాబా యొక్క తత్వాన్ని జోడించి అద్భుతంగా మనకు చెప్పారు. ఇక్కడ సమస్య ఏంటంటే సమయమే సమస్య. వీరికి సమయం